గన్ ది జేమ్స్ గన్. ఎన్ని మూవ్స్ కావాలండి? ఒకటేనండి చెరగ్గా 5 తీసుకోండి. బాగోకపోతే నా ట్రాక్ రికార్డ్ చూసుకోన్నా. రే బ్రేవ్ అంది బోల్ దింపు. నువ్వు ఫస్ట్ సక్రంగా సూర్మన్ కంప్లీట్ చేయి. మొన్న వీడియోస్ లో ఎంసీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఎవరైనా మిస్ అయ్యింటే ఆ వీడియోని చూసేయండి పక్క. అందులో మనం ఎంసీ తల నుండి తోక వరకు మొత్తం మాట్లాడుకున్నాం. అలానే ఇప్పుడు డీసీ గురించి చూద్దాం. ఇప్పటి వరకు వచ్చిన న్యూస్ తో పాటు చాలా కొత్త డీటెయిల్స్ వచ్చాయి. అవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. సో అదేంటో తెలుసుకుందాం. ఇందులో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటో ఇక్కడ మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి డీసీయూ నుండి డీసీయూకి ఏంటి కన్ఫ్యూజన్. అసలు ముందు మనం చూసిన సూసైడ్ స్క్వాడ్ లోని క్యారెక్టర్స్ గానీ, ఇంకా పీస్ మేకర్, అలానే బ్లూ బీటల్, వీళ్ళంతా కొత్త డీసీలో ఎవరు కనబడిపోతున్నారు. అసలు ఇదంతా ఎలా పాసిబుల్? వీళ్ళు ఎలా కనెక్ట్ చేయబోతున్నారు? ఆ కన్ఫ్యూజన్ ఏంటి? ఈ యూనివర్స్ ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి నేను ఇక్కడ క్లారిటీ చెప్తా. సెకండ్ ది జేమ్స్ గన్ ఎండ్ గేమ్ లాంటి ఈవెంట్ అయితే డీసీకు ప్లాన్ చేస్తున్నారంట. అది రాబోయే 6 years లో. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. అందులో భాగంగా ఇప్పుడు తన జాక్ స్నైడర్ అయితే కలిసాడు. ఇది క్యాజువల్ మీటా లేదా జస్టిస్ లీగ్ మూవీకి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? థర్డ్ ది బ్యాట్మ్యాన్ 2 అండ్ డీసీ బ్యాట్మ్యాన్ యొక్క అప్డేట్స్, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి చెప్తా. ఇప్పుడు డీసీలో హ్యూజ్ మూవీస్ అండ్ సిరీస్ ప్లాన్ అవుతున్నాయి. వాటి అప్డేట్స్ ఏంటో చూద్దాం. అలానే రాబోయే కొత్త మూవీస్, సిరీస్, యానిమేటెడ్ సిరీస్ ఇలా చాలానే ఉన్నాయి. వాటిలో ఏం వస్తాయి, ఎలా ఉండబోతున్నాయి అని చెప్పేసి నేను క్లారిటీ ఇస్తా. సో ఈ వీడియో ద్వారా మీకు డీసీ యొక్క తల నుండి తోక వరకు క్లారిటీగా అర్థం అవుతుంది. ఇప్పుడు వరకు మీరు మాక్సిమం మన తెలుగులో ఇన్ఫర్మేషన్ చూసి ఉండకపోవచ్చు. సో ఇది ఒక కంప్లీట్ వీడియో లాగా మీకు ఉండబోతుంది. ఇంకా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డీసీయూని అర్ధాంతరంగా మింగబెట్టి మొదటి నుండి మొలకెత్తించాలనే అద్భుతమైన ఆలోచనతో కొత్త డీసీయూని అయితే స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అందులో మొదటిగా మనకు మొలకెత్తిన విత్తనం వచ్చేసరికి ఈ సిరీస్ చాలా బాగుంది. నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఏం లేవు. రొటీన్ సూసైడ్ స్క్వాడ్ లాగే అనిపించింది. బట్ ఒక్కసారి జేమ్స్ గన్ రైటింగ్ ని మనం చూసాక పక్కా సర్ప్రైజ్ అవ్వాల్సిందే. దీని తర్వాత మనకి ఇప్పుడు సూపర్ మ్యాన్ అయితే రాబోతుంది. ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా హైలో ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని దగ్గర నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అదంతా జేమ్స్ గన్ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. మూవీ గురించి ఏదో ఒక విధంగా మాట్లాడుకోవాలని చెప్పేసి నెగిటివిటీ అనేది వస్తుంది. సో ఇవన్నీ పక్కన పెడితే వరుసగా మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. వీళ్ళు లేపేస్తే మొత్తాన్ని లేపేసి ఉండాలా. అలా కాకుండా మనోడు తనకు నచ్చిన పీస్ మేకర్ అంటాడు, సూసైడ్ స్క్వాడ్ అంటాడు, బ్లూ బీటల్ అంటాడు, లాస్ట్ కి దీన్నంతా కొత్త జస్టిస్ లీగ్ దగ్గరికి తీసుకొస్తాడు. అసలు ఎలా, ఏంది కన్ఫ్యూజన్, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఇక్కడ చేస్తా. గన్మామా లేకపోతే మొత్తం లేపకుండా ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ లో అయితే పెట్టేశాడు. సూసైడ్ స్క్వాడ్ ఈవెంట్స్, పీస్ మేకర్ సీజన్ 1, బ్లూ బీటల్ ఇవన్నీ కొత్త డీసీలో కూడా కంటిన్యూ అవుతుందంట. అయినా లాజికల్ గా ఇది ఎలా పాసిబుల్ అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్ ఉంది. కాకపోతే రాబోయే సూపర్ మ్యాన్ ఇంకా పీస్ మేకర్ సీజన్ 2 ద్వారా ఈ కన్ఫ్యూజన్ కి అయితే క్లారిటీ ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పాడు. అప్పటి వరకు మనకు ఆగదు కాబట్టి ఉన్న థీరీస్ అండ్ హింట్స్ పెట్టేసి మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తాం. కామిక్స్ లో ఇలా రీబూట్ చేసినప్పుడు రీడర్స్ కి ఇంకా స్టోరీకి కన్వీనియంట్ గా ఉండే క్యారెక్టర్స్ ని ఇంకా స్టోరీ లైన్స్ ని మాత్రమే తీసుకొని కొత్త కామిక్స్ లో కంటిన్యూ చేసేవారు. అదే ఫార్ములాని ఇక్కడ వాడుతున్నారనమాట. అంటే ఇక్కడ కూడా ముందు యూనివర్స్ లోని క్యారెక్టర్స్ ని తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సూసైడ్ స్క్వాడ్, పీస్ మేకర్ అండ్ బ్లూ బీటల్ స్టోరీస్ ని తీసుకొని డీసీలో కూడా సిమిలర్ గా జరుగుతున్నట్లు మనకు చూపిస్తున్నారు. ఇది మీకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి. మీరు రీసెంట్ గా వచ్చిన యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ చూస్తుంటే మీకు క్లారిటీగా అర్థం అవుతుంది. అందులో మనకు స్పైడర్ మ్యాన్ స్టోరీ అనేది వేరే ఆల్టర్నేటివ్ యూనివర్స్ లో జరుగుతుంది. అయినా సరే స్పైడర్ మ్యాన్ స్టోరీ తప్ప మిగిలిన ఎంసీయూ ఈవెంట్స్ అన్ని సేమ్ మన మెయిన్ ఎంసీయూలో ఎలాగైతే జరుగుతుందో అలానే ఆ షోలో జరిగింది. ఎక్సెప్ట్ స్పైడర్ మ్యాన్ ఇంకా ఐరన్ మ్యాన్ స్టోరీ లైన్ తప్ప. వాళ్ళు ఐరన్ మ్యాన్ బదులు ఇక్కడ నార్మన్ ఆస్బార్న్ ని ఇక్కడ రీప్లేస్ చేశారు. అయితే సిమిలర్ టు దట్ మనకి ఇక్కడ ఈ కొత్త డీసీయూలో కూడా ఆల్రెడీ సూసైడ్ స్క్వాడ్, పీస్ మేకర్, బ్లూ బీటల్ ఈవెంట్స్ అన్ని కూడా మన పాత డీసీయూలో ఎలాగైతే జరిగాయో అలానే ఈ కొత్త డీసీయూలో కూడా జరుగుంటాయి. హార్లీ క్విన్ ఇలాంటి క్యారెక్టర్స్ రిటర్న్ కాకపోవచ్చు. బట్ స్టోరీ మాత్రం ముందు డీసీయూలో ఎలాగైతే జరుగుంటుందో అలానే ఈ కొత్త యూనివర్స్ లో కూడా ఆల్రెడీ జరుగుంటుంది. ఎక్సెప్ట్ పాత జస్టిస్ లీగ్ అండ్ డీసీయూ ఈవెంట్స్ తప్ప. ఎందుకంటే వాళ్ళు వద్దనుకున్నారు. సో గన్ కి అవసరమైన స్టోరీస్ అండ్ క్యారెక్టర్స్ ని ఇలా ఈ కొత్త డీసీయూలో కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇది ఒక ప్లానా? నన్ను అడిగితే గన్ తీసుకొని కాల్చారు. అసలు లేపేస్తే మొత్తాన్ని లేపేయాలా? ఈ కన్ఫ్యూజన్ ఏంది? ఫ్రెష్ గా స్టార్ట్ చేసి ఉంటే అందరికి బాగుండేది. ఏం చేస్తాం, మన చేతుల్లో స్టూడియోస్ లేవు కదా, వాళ్ళు తీసింది మనం చూడాలా. డీసీయూని సరిగ్గా ఎలా ఎండ్ చేసి ఈ కొత్త డీసీయూకి ఎలా పునాదులు వేసి ఉంటే బాగున్నాం అని చెప్పేసి ఒక థియరీ అండ్ స్టోరీ అయితే నా దగ్గర ఉంది. అదొక ఆల్టర్నేట్ స్టోరీ అన్నమాట. చాలా బాగుంటుంది. అది కానీ మీకు తెలియాలంటే మీరు ఈ వీడియోకి 2K లైక్స్ ఇంకా 500 కమెంట్స్ అయితే చేసేయండి.
సరే సరే, ఇది స్టార్టింగ్ స్టేజే కాబట్టి ఒక 1000 లైక్స్ 200 కమెంట్స్ అయితే చేయండి. త్వరలో గానీ నా రిక్వెస్ట్ ని ఫుల్ఫిల్ చేశారంటే మాత్రం పక్కా వీడియోని త్వరలో తీసుకొస్తా, అది గ్యారంటీ. ఇది డీసీ వీడియో అని తెలిసి కూడా నువ్వు ఆడియన్స్ ని రిక్వెస్ట్ అడుగుతున్నావు అంటే ఏం గుండు రావాడిది, ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది, ఆ 10 గుండెలు బతికి. DCUకి ఎండ్ గేమ్ లాంటి మూవీ రాబోతుందంట, అది ఇంకో 6 years లో. మొన్నటి వరకు గన్మావ్ ఏమన్నాడు, మేము MCU దారిలో పోవట్లేదు, ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ చేసి అన్ని క్యారెక్టర్స్ ని డెవలప్ చేశాక మెయిన్ ఈవెంట్ అనేది తర్వాత ఆలోచిస్తామని చెప్పేసి ఆయన చెప్పాడు. కానీ రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ జరిగింది, అందులో DCU అప్డేట్స్ ఇస్తూ మేము కేవలం ఇంకో 6 years లోపు DCUకి ఎండ్ గేమ్ లాంటి ఈవెంట్ తేబోతున్నాము, కాస్కో నా వాస్కోడి గామా అని చెప్పేసి సవాల్ చేశాడు. అంటే ఇన్ఫినిటీ సాగాకి ఎండ్ గేమ్ తో ఎండ్ కార్డ్ వేసినట్లు DCU చాప్టర్ 1 అయిన గాడ్స్ అండ్ మాన్స్టర్ కి ఎండింగ్ గా ఒక మూవీని తేబోతున్నారు, అది 6 years లో అంట. ఈ చాప్టర్ 1 కి మెయిన్ ఈవెంట్ గా మనకు జస్టిస్ లీగ్ మూవీ రాబోతుందంట, అది మంచి విషయం. ఇంకా ఇది ఇలా ఉండగా రీసెంట్ గా జాక్ స్నైడర్ ని గన్మావ్ అయితే కలిసాడు. ఇది 99% నార్మల్ మీటే కావచ్చు, బట్ మిగిలిన 1% ఛాన్స్ ఉంది కదా. దాని ప్రకారం చూస్తే జాక్ ఏదైనా ప్రాజెక్ట్ కి తీగొచ్చే ఛాన్స్ ఉందంట. జాక్ స్నైడర్ ఆల్రెడీ స్నైడర్ కట్ ద్వారా టీమ్ అప్ ని ఎంత విజువల్ గా ఇంకా ఇంటెన్స్ గా తీస్తాడో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. అదే విధంగా అలాంటి ఎపిక్ మూవీని తీయడానికి గన్మావ్ స్నైడర్ బాబాయ్ కన్సిడర్ చేసినట్లు ఇక్కడ అనిపిస్తుంది. లేదా జస్టిస్ లీగ్ కాకపోతే DCUలో ది అథారిటీ అనే టీమ్ అప్ అనేది రాబోతుంది. వీళ్ళు మనకు జస్టిస్ లీగ్ కి ఆల్టర్నేట్ వర్షన్ అని చెప్పొచ్చు. వీళ్ళు హీరోసే, బట్ యాంటీ హీరోస్. వాళ్ళకి అనిపించిందే మంచి, దాన్ని సాధించడం కోసం ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వరు. దగ్గర ది బాయ్స్ లాగా కూడా అనుకోండి. ఇలాంటి టీమ్ అప్ అయితే మన స్నైడర్ బాబాయ్ ఆల్రెడీ చూసాడు, అదే వాచ్మెన్ తీసాడు కదా, ఆ టైప్ లో ఈ మూవీని తీసే అవకాశం ఉందంట. స్నైడర్ బాబాయ్ కి ఆల్రెడీ పూర్వ అనుభవం ఉంది కాబట్టి తనని ఇలాంటి డార్క్ అండ్ R-rated టీమ్ అప్ ని బాగా హ్యాండిల్ చేస్తాడని చెప్పేసి గన్మావ్ అనుకొని ఇలా ఒక ప్లాన్ అయితే వేసి ఉండొచ్చు. గన్మావ్ రీసెంట్ గా ఇచ్చిన క్లారిటీ ప్రకారం రాబర్ట్ ప్యాటిన్సన్ యొక్క బ్యాట్మెన్ అయితే DCలో పార్ట్ కాదంట, ఇది పక్కా. ఆ స్టోరీ ఎల్స్వోర్ల్డ్ లో జరిగే సపరేట్ స్టోరీ అంట. ఇంకా బ్యాట్మెన్ 2 గురించి చూస్తే ఆ మూవీ యొక్క డైరెక్టర్ అయిన మ్యాట్ రీవ్స్ ఇంతవరకు స్క్రిప్ట్ అయితే కంప్లీట్ చేయలేదంట. ఏమైందిరా? స్క్రిప్ట్ బాగుంటేనే ప్రొసీడ్ అవుతామని చెప్పేసి ఆయన అంటున్నారు. ఈ మూవీ 2027లో వస్తుందంట. ఫస్ట్ పార్ట్ ఏమో 2022లో, సెకండ్ పార్ట్ ఏమో 2027లో. 5 years అలా తీసుకునేది, 5 ఏళ్ళ. ఓకే, అవుట్పుట్ కోసం తీసుకోవచ్చు, బట్ బ్యాట్మెన్ ఫ్యాన్స్ గా మనం ఎలా వెయిట్ చేస్తాం చెప్పండి. కొద్దిగా చూడు మ్యాట్. ఇదిలా ఉంటే కొత్త DCUలోకి బ్యాట్మెన్ గా ఇంకా కాస్టింగ్ అనేది తెలియట్లేదు. ఎవరెవరో పేర్లు వినిపిస్తున్నాయి, బట్ నా ఫేవరెట్ వచ్చేసరికి అలాన్ రిచ్సన్. తిను మనకు రీచర్ సిరీస్ ద్వారా సుపరిచితుడు. తిను పక్కాగా ఈ ఫ్యాంటాస్టికల్ DC యూనివర్స్ కి బాగా సెట్ అవుతాడు. తన పర్సనాలిటీ అండ్ ఆ రీచర్ సిరీస్ చూసుంటే మీకు తన డిటెక్టివ్ స్కిల్స్ అనేవి కూడా తెలుసుంటాయి. సో బ్యాట్మ్యాన్ కి ఆ డిటెక్టివ్ స్కిల్స్ అనేవి చాలా అవసరం. తనకి ఆ పొటెన్షియల్ ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నా. తన గురించి తెలియాలంటే మీరు పక్కాగా అమెజాన్ ప్రైమ్ లో ఉండే రీచర్ సిరీస్ అయితే చూడండి, అదిరిపోతుంది, పక్కా ఎంజాయ్ చేస్తారు. 3rd సీజన్ అయితే ఇప్పుడు రన్నింగ్ లో ఉంది, నేనైతే బాగా ఎంటర్టైన్ అవుతున్నా, సో మిస్ కావద్దు. ఇంకా బ్యాట్మ్యాన్ కి బ్రేవ్ అండ్ ది బోల్డ్ మూవీ రాబోతుంది కదా. ఇంకా తన కొడుకైన డేమియన్ వేన్ రాబిన్ కి తన మధ్య జరిగే స్టోరీ అంట. దీన్ని డైరెక్ట్ చేయబోయేది యాండీ ముస్చెట్టి. ఇట్ మూవీ డైరెక్టర్, బట్ అలానే ది ఫ్లాప్ డైరెక్టర్ కూడా, ది ఫ్లాష్ డైరెక్టర్ కూడా. తను హర్రర్ సైడ్ ఉంటేనే బెటర్. ఈ సూపర్ హీరోలు గట్రా అయితే తనకు సెట్ కావు, ఎందుకంటే ఆ మూవీ చూసిన వాళ్ళకి ఆల్రెడీ ఒపీనియన్ ఉంటుంది. అందులో ఇప్పుడు వన్ ఆఫ్ ది ఫేవరెట్ అయిన బ్యాట్మ్యాన్ తను డైరెక్ట్ చేయబోతున్నారు అనగానే ఇలా ఉన్నాయి అప్డేట్స్. కానీ రీసెంట్ గా ఓ పాజిటివ్ న్యూస్ అయితే వచ్చింది. అదే ఈ మూవీ రైటింగ్ లో తనైతే ఇన్వాల్వ్ చేయలేదంట. అంటే ఒక మూవీ డైరెక్ట్ చేయబోయే డైరెక్టర్ ని ఆ స్టోరీలో ఇన్వాల్వ్ చేయలేదంటే తనని డైరెక్టర్ గా తీసేసినట్టే అనిపిస్తుంది. ఏమో ఇది జరిగితే బాగున్నాను, అంతా వాచర్ దయ. యాండీ ముస్చెట్టి కాకుండా ఇంకెవరైనా మంచి డైరెక్టర్ ని తీసుకుంటే బాగున్నాను ఈ మూవీ వరకు. ప్లీజ్, అక్కడ ఉండేది బ్యాట్మ్యాన్ అబ్బా. వచ్చిన న్యూస్ ప్రకారం గన్ ఒక కొత్త ప్లాన్ అయితే వేశాడు. అదే ఇయర్ కి 2 మూవీస్, 2 లైవ్ యాక్షన్ సిరీస్లు, 2 యానిమేటెడ్ షోస్, 1 యానిమేటెడ్ మూవీ రాబోతున్నారంట. అలానే కొన్ని స్పెషల్ షార్ట్ ఫిల్మ్స్ కూడా రాబోతున్నాయంట. అందులో ఆల్రెడీ కన్ఫర్మ్ అయిందని ప్రకారం క్రిప్టో ది సూపర్ డాగ్ యొక్క షార్ట్ ఫిల్మ్ అనేది రాబోతుందంట.
అంత తొందర ఎందుకు మామ? ఫస్ట్ రిలీజ్ కాబోతున్న మూవీస్ సిరీస్ లు హిట్ గాని తర్వాత చూడొచ్చు కదా వాటి సంగతి. ఒకేసారి ఇంత లిస్ట్ దింపితే ఆల్రెడీ మార్వెల్ ఫేజ్ 4 లో ఏం జరిగిందో మీకు తెలీదా? మళ్ళీ ఎందుకు అంత తొందర? పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగొచ్చు కదా. క్రియేచర్ కమెంట్స్ అయితే వచ్చేసింది. ఈ షోకి మంచి అప్రిసియేషన్ వచ్చింది కాబట్టి దీని సీజన్ 2 కూడా ఆల్రెడీ గ్రీన్ లీడ్ చేశారు. వారియర్ షో అయితే కొద్దిగా పెండింగ్ లో పడింది. సోర్మ్యాన్ రాబోయే జూలైలో వస్తుంది. కొత్త ట్రైలర్ త్వరలో రాబోతుందంట, 18 లో ఉంది. పీస్ మేకర్ సీజన్ 2 అయితే ఆగస్ట్ లో రాబోతుంది. ల్యాంటర్న్ యొక్క సిరీస్ అనేది వచ్చింది. దాని ఫస్ట్ లుక్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ 2026 ఫస్ట్ హాఫ్ లో రాబోతుందంట. తర్వాత సూపర్ గోల్ ఓమెన్ ఆఫ్ టుమారో ఫస్ట్ లుక్ అయితే వచ్చింది. జేసన్ మమో అయితే ఆక్వామ్యాన్ నుండి లోగోగా మారుతున్నాడు. తర్వాత పారడైజ్ లాస్ట్ టెమస్కరే యొక్క సిరీస్ ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్ లో ఉంటుందంట. ఇది డయానా పుట్టక ముందు జరిగే స్టోరీ. దీని గురించి ఇంకా అప్డేట్స్ ఏం రాలేదు, వస్తే చెప్తా. బ్రేవ్ అండ్ ది బోల్డ్ రిలీజ్ ఇప్పట్లో అయితే ఉండదు. బూస్టర్ గోల్డ్ సిరీస్ రాబోతుంది, ఇది హోల్డ్ లో ఉంది. స్వామ్ థింగ్ సిరీస్ రాబోతుంది, లైవ్ యాక్షన్. దీన్ని లోగన్ మూవీ డైరెక్టర్ అయితే డైరెక్ట్ చేయబోతున్నారు. సో ఎక్స్పెక్టేషన్స్ అనేవి హైలో ఉన్నాయి. ఇవి అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్ అనేవి. గన్మామ సోర్మన్ కాకుండా ఇంకో మూవీని రాస్తున్నాడంట. అది మేబీ నాకు తెలిసినంత వరకు వరల్డ్స్ ఫైనెస్ట్ మూవీ అయ్యే అవకాశం ఉంది. ఈ మూవీ ఇంకేదో కాదు, బ్యాట్మ్యాన్ అండ్ సోర్మ్యాన్ టీమ్ అప్. సో మనం ఎక్కువ సంవత్సరాలు వెయిట్ చేయక్కర్లేదు. తర్వాత టీన్ టైటన్స్ ఇదైతే డెవలప్మెంట్ లో ఉందంట. ఆ తర్వాత డైనమిక్ డూయో, ఇది నైట్ వింగ్ ఇంకా రెడ్ వుడ్ యొక్క టీమ్ అప్ లేదా ఒక ఆరిజిన్ మూవీయో వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. బ్యాట్మ్యాన్ యొక్క రాబిన్సన్ వీళ్ళ స్టోరీ ఎలా ఉండబోతుందని చెప్పేసి ఇందులో ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. ఇది ఒక యానిమేటెడ్ మూవీగా వచ్చే అవకాశం ఉందంట. డెస్ట్రోక్ అండ్ బెన్ ఇది ఒక యాంటీ హీరో టీమ్ అప్ మూవీ. ఎంసీయూలో మూన్ నైట్ రాసిన రైటర్ దీనికి వర్క్ చేస్తున్నారంట. సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత క్లేఫేస్, దీనికి మన హ్యారీ పాటర్ అయిన డానియల్ రెడ్క్లిఫ్ అయితే కన్సిడర్ చేసినట్లు తెలుస్తుంది. బట్ ప్రెసెంట్ రూమర్స్ ఇది ఎంత మాత్రం నిజమో చూడాలి. ఈ మూవీని స్పీక్ నో ఈవిల్ డైరెక్టర్ అయితే డైరెక్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఏమో సర్జన్ రాక్, ఇతనైతే మనకు క్రియేచర్ కమాండర్స్ లో జిఏ రోబోట్ తో కలిసి ఆ ఎపిసోడ్ లో కనిపించారు. తన ఒక సోల్జర్ అనమాట. తన మీద ప్రాజెక్ట్ అనేది కన్ఫర్మ్ అయ్యింది. ఇందులో కాస్టింగ్ లో మనకు జేమ్స్ బాండ్ యాక్టర్ అయిన డానియల్ క్రెగ్ అయితే ఫస్ట్ అనుకున్నారు, కానీ ఏవో కారణాల వల్ల ఆయన అనడంతో ప్రెసెంట్ హోల్ లో ఉంది. బ్లూ బీటిల్ యానిమేటెడ్ సిరీస్ రాబోతుంది. ఇది 2024 లో వచ్చిన బ్లూ బీటిల్ మూవీకి కంటిన్యూషన్ అంట. ముందు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం అంటే ఆ స్టోరీస్ ని తీసుకొని డీసీలో కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఆ కాన్సెప్ట్ ప్రకారం పాత యాక్టర్స్ ఇందులో రిటర్న్ కాబోతున్నారు. సేమ్ ఆ మూవీ దీనికి ఆరిజిన్ అనమాట. ఈ కొత్త డీసీలో బ్లూ బీటిల్ ఎలా ఫిట్ చేయాలని చెప్పేసి ఈ సిరీస్ లో మనకు చూపిస్తారు. వీటిలో అన్ని యానిమేటెడ్ సిరీసే. అందులో స్టార్ ఫైర్ తిను టీన్ టైటన్స్ లో ఒక మెంబర్ అనమాట. ఇది ఒక ఆరిజిన్ స్టోరీ అంట. స్టార్ ఫైర్ తన హోమ్ ప్లానెట్ అయిన టామరిన్ అనే ప్లానెట్ ఉంటుంది. అందులో తనకి స్పేస్ షిప్ దొరుకుతుంది. దాని సాయంతో తను ఎక్స్ప్లోర్ చేసే స్పేస్ అడ్వెంచర్ ఇది. లాస్ట్ కి తను టీన్ టైటన్స్ తో కలుస్తుంది. మై అడ్వెంచర్స్ విత్ గ్రీన్ లాంతర్, ఇందులో జాన్ స్టెవర్ట్ ఆర్ హెల్జెడ్ అనే స్టోరీస్ అయితే ఉండవంట. ఇది జెసికా క్రూజ్ అనే ఒక హై స్కూల్ స్టూడెంట్ యొక్క స్టోరీ. గ్రీన్ లాంతర్ రింగ్ అనేది తనకు దొరికిన తర్వాత తన అడ్వెంచర్స్ ఎలా ఉంటాయని చెప్పేసి మనకు చూపిస్తారు. సూపర్ పవర్స్, ఇది సిమిలర్ టు స్కై హై మూవీ లాగా ఉంటుంది. అండ్ రీసెంట్ గా వచ్చిన ది బాయ్స్ యూనివర్స్ లో చూసిన జన్వి సిరీస్ లాగా ఉండొచ్చు. అంటే అంత R-rated లో ఉండదు, ఏదో లైట్ టోన్ లో ఉంటుంది. స్కై హై మూవీ లాగా అనుకోండి. ఇందులో లైట్నింగ్, ది ఫ్లాష్, ప్లాస్టిక్ మ్యాన్, ఆక్వాగోల్, గ్రీన్ లాంతర్, టెర్రా వీళ్ళ పవర్స్ ని ఎలా వాడాలి, ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, వీళ్ళు ఎలా ఈ సూపర్ హీరో యూనివర్స్ లో ఫిట్ అవ్వాలని చెప్పేసి మనకు చూపిస్తారు. వీళ్ళకి హెడ్ గా ఇంకా సూపర్విజన్ గా మార్షియన్ మ్యాన్ హంటర్ అయితే ఉండబోతున్నారంట. ఆల్రెడీ గన్మావ చెప్పిన దాని ప్రకారం యానిమేటెడ్ షోస్, సిరీస్, గేమ్స్ ఇవి కూడా మెయిన్ DCUలో పార్ట్ అవుతాయంట. దాని ప్రకారం చూసుకుంటే ఇవన్నీ కూడా మనం మెయిన్ DCUలో లైవ్ యాక్షన్ లో కూడా చూస్తాం. సో టోటల్ గా DCUకి సంబంధించి భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఏ ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో అన్నా మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన DC ఫ్యాన్స్ కి పక్కా షేర్ చేయండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి. అక్కడ చాలా రీల్స్, మీమ్స్, పోస్టులు వేస్తూ ఉంటా. సో పక్కా ఫాలో అయిపోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. లవ్ యు ఆల్. టేక్ కేర్. బై.